తూర్పు గోదావరి జిల్లా గోకవరం రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారి రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో వాహనదారులు బాటిల్స్ ₹100 పెట్రోల్ కొట్టిస్తే 250 ml పెట్రోల్ వచ్చిందని వాహనదారులు ఆందోళనకు దిగారు. గత 3 సంవత్సరాల క్రితం ఇదే బంకులో కల్తీ పెట్రోల్ కొడుతున్నారని ఆరోపణలపై బంకుని సంబంధిత అధికారులు పరిశీలించి కల్తీ పెట్రోల్ జరిగిందని నిర్ధారించి సీజ్ చేశారు. అదే సమస్య మళ్లీ తలెత్తడంతో గోకవరం స్థానికులు పెట్రోల్ బంకు వద్ద ఆందోళనకు దిగారు. చిట్టుబాబన్న మాది బంగాళపేట. నేను 1:20కి ఇక్కడికి వచ్చాను ఆయిల్ కొట్టించుకోవడానికి. 1:22కి నేను ఫోన్పే చేశాను. ₹100 ఫోన్పే చేశాను పెట్రోల్ కొట్టమని. నువ్వు ₹100 ఆయిల్ కొట్టమంటే ₹100 నాకు ఆయిల్ ఇచ్చింది. ఇది రీడింగ్ చూస్తే రీడింగ్ నార్మల్గా ఉంది, రీడింగ్లో ఫ్రాడ్ లేదు. ఆయిల్ వచ్చింది నాకు ₹100 ఆయిల్. ఇది ₹100 ఆయిల్ నాకు వచ్చింది. ఇది అదేంటని అడుగుతుంటే గుమస్తా గారు ఎవరు ఆయన వచ్చారు, మీకు పోలీస్ కేసు ఎత్తుకుంటారు పెట్టుకోండి, బొంకు అయితే ఫ్రాడ్ లేదు అన్నారండి. మరి బొంకు ఫ్రాడ్ లేనప్పుడు రీడింగ్ ₹100 చూపించినప్పుడు ఈ ఆయిల్ రావాల్సిన పని ఏంటి? ₹100 ఆయిల్ రావాలి. రీడింగ్ లో 100 కనిపించింది, రీడింగ్ లో 100 చూపించింది. అది కూడా ప్రూఫ్ ఉంది. 1:24కి నేను అది కూడా ఫోటో తీశాను. అది కూడా నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. నాకు రావాల్సిన ₹100 ఆయిల్కి తర్వాత కొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ముందు కొడితే ఇక్కడికి వచ్చింది. అదేంటని అడుగుతుంటే బొంకు ఫ్రాడ్ కాదు, మీరైనా తేడా కొట్టారా అని చెప్పి బొంకు యాజమాని గారు ఎవరో వచ్చారు, ఆయన కూడా అన్నారు బొంకు మీరైనా ఫ్రాడ్ కొట్టించామని చెప్పి నేను ఎటకారంగా మాట్లాడాను. మళ్ళీ ఆయన కూడా ఆ గుమస్తా గారు ఎవరు వచ్చి కేసు చెప్పుకుంటారో వీఆర్ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మా బొంకులు ఫ్రాడ్ కాదని చెప్పేసి అన్నారు. బొంకు ఫ్రాడ్ లేనప్పుడు రీడింగ్ చూపించినప్పుడు ఇంత ఆయిల్ ₹100 ఈ ఆయిల్ రావడం ఏంటి? 450 ml కన్నా తక్కువ వచ్చింది ఈ ఆయిల్ ₹100. అది కొట్టించిన కదా మళ్ళీ అమ్మాయిని ఫ్రాడ్ అంటున్నారు. ఆ అమ్మాయి అయితే కరెక్ట్గాని చెప్పింది. రీడింగ్ కూడా బాగా చూసారు, రీడింగ్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఆవిడ కూడా చూసింది. ఇక్కడ ఉంది, అడగండి కాలితే అమ్మాయిని కూడా. అవును భయపెడుతున్నారు. ₹100కి 91 ml వచ్చింది. 100 పైన మీటర్ పడి మాకు చూపెట్టింది ఆయిల్ వచ్చింది. అయితే ఇది ఆయిల్ వచ్చింది. ఇది